సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాలయ్య బాబు రూటే సెపరేట్. ఆయనకు ఒకరెదురెళ్ళినా వాళ్ళకే డేంజర్, ఒకరికి ఆయన ఎదురు వెళ్ళినా వాళ్ళకే డేంజర్. అందుకేనేమో నందమూరి సింహం ఇలాఖాలో ప్రత్యర్థులు చేతులెత్తేస్తున్నారు. పూర్తి స్థాయి పట్టు కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇప్పుడు హిందూపురంలో అలాగే కనిపిస్తోంది పొలిటికల్ సీన్. అయితే సడన్ గా ఆ స్పీడ్ కి బ్రేకులు పట్టడం ఆసక్తి రేపుతోంది. హిందూపురం రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకున్న టీడీపీ వైస్ చైర్మన్ పదవిపై కన్నేసింది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న జబీవుల్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కౌన్సిలర్లు కలెక్టర్ కు నోటీస్ అందజేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. అటు వైసీపీ కౌన్సిలర్స్ తో పాటు టీడీపీ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టడం పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. బాలయ్య ఇలాఖా హిందూపురంలో పూర్తి పట్టు సాధించే క్రమంలో 2 నెలల క్రితం మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది టీడీపీ. అదే జోష్ తో వైస్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకోవాలని స్కెచ్ చేసింది. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ల దూకుడుకు సడన్ బ్రేకులు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి రమేష్ ను మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వైస్ చైర్మన్ పీఠంపై గురిపెట్టారు. బలాబలాలు చూసుకున్న 38 స్థానాలకు గాను ప్రస్తుతం హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ వైపు 22 మంది సభ్యులున్నారు, వైసీపీకి 16 మంది సభ్యులున్నారు. గతంలో 7 సభ్యులున్న టీడీపీలోకి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 14 మంది కౌన్సిలర్లు వచ్చేశారు. అలా హిందూపురం మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ఇప్పుడు వైస్ చైర్మన్ పదవిపై గురిపెట్టింది. అంతా సిద్ధమై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే సభ్యులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మీటింగ్ కోసం 27 మంది సభ్యుల కోరం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ సంఖ్యాబలం లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. టీడీపీ దూకుడుతో వైసీపీ అప్రమత్తమైంది. ఆ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైతే ఖచ్చితంగా టీడీపీ కూటమి పెట్టే అవిశ్వాసం నెగ్గి తీరుతుంది. అందుకే కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి వారంతా గైర్హాజరయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి కావాల్సిన బలం టీడీపీకి ఉన్నప్పటికీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 27 మంది సభ్యుల కోరం కావాలి. లేకపోవడంతో టీడీపీ స్పీడ్ కు బ్రేకులు పడ్డట్టయింది. అవిశ్వాస తీర్మానం వీగిపోకుండా చతురత ప్రదర్శించిన టీడీపీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టింది. మరోసారి కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అధికారులు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అనూహ్యంగా రంగంలోకి దిగి అంతా సెట్ చేసిన బాలయ్య వైస్ చైర్మన్ విషయంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడంటే అప్పుడు అవిశ్వాసం నెగ్గడం ఖాయమనే ధీమాతో ఉంది టీడీపీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.